నా సాక్ష్యం ఏంటంటే, ఉదయం 3:30కి నేను లేచినప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను. కొన్నిసార్లు అందరూ సాక్ష్యం చెప్తున్నారు, నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నాను. నేను ఎప్పుడు చెప్తాను, అసలు నేను సాక్ష్యం చెప్తానా అని అనుకునేదాన్ని. కొద్ది రోజులు నేను ప్రార్థించింది జరగకపోవడం వల్ల నేను చాలా నిరుత్సాహపడ్డాను. అయితే మళ్ళీ ప్రార్థనలో ఏకీభవించాను. మేము వెళ్ళే మందిరంలో VBS జరుగుతుంది. VBSకి నా బ్రదరు డాటరు VBSకి రావాలి. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. వేరే ఊర్లో అంటే హైదరాబాద్ సిటీకి అక్కడ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. ఆ బాబుని VBSకి పంపించమన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడలేదు. నేను ప్రేర్ చేసుకున్నాను, దేవా జోన్న VBSకి 11 రోజులు మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనములు అని నేను స్తుతించాను. వాళ్ళని అడిగినప్పుడు 4 days తర్వాత పంపిస్తామని ఒకరోజు, VBS స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి తీసుకెళ్ళమని ఒకరోజు అలా చెప్తూ ఉన్నారు. నేనైతే ఒక సాక్ష్యం విన్నాను. 20 రూపీస్తో వాళ్ళ శాలరీ తీసుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు ఆటోకి డబ్బులు లేకపోతే ఆటో అతను వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్ళినప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు. ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు స్తుతించారు. అది నాకు ఎంతో ఆదరణ అనిపించింది. నేను కూడా ఆ రోజంతా ఉదయకాలం 3:30కి ప్రేయర్లో ఉన్నప్పుడు స్తుతించాను. స్తుతిస్తూనే ఉన్నాను. మీరు ఇచ్చినందుకు వందనాలు, యోహానాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు, 11 days కూడా VBSలో ఉన్నందుకు మీకు వందనములు, స్తోత్రములు, థ్యాంక్ యూ జీసస్ స్తుతించాను. నేను స్తుతించినప్పుడు మధ్య మధ్యలో వేరు ఆలోచనలు వచ్చేవి. అంటే అపవాది మనల్ని ఎలా శోధిస్తాడంటే, మనం దేవుని స్తుతించకుండా అడ్డుకుంటూ ఉంటాడు. అయితే నాకు వేరే ఆలోచనలు వచ్చినప్పుడు, ఇవెందుకు ఆలోచనలు వస్తున్నాయి, నేను ఈ ఆలోచనలు ఆలోచించకూడదు, నేను స్తుతించాలి, దేవుని గణపరచాలని నేను స్తుతించేదాన్ని. అలాగా 3-4 సార్లు అపవాది నన్ను డైవర్ట్ చేశాడు. అయినా కానీ నేను విశ్వాసంతో స్తుతించాను. 5 వరకు నేను స్తుతించాను. 5కి మా మదర్ ఫోన్ చేశారు, పాపను వచ్చి తీసుకెళ్ళమంటున్నారని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా నేను దేవుని స్తుతించి పాపని తీసుకురావడానికి నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడని విశ్వాసంతో నేను చెప్తున్నాను. అపవాది మనల్ని ఎన్నిసార్లు శోధించినా కానీ ఆ శోధనకి మనం గురి కాకుండా అపవాది మీద విజయం పొందుకోవాలంటే పట్టుదలతో మనము దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తే తప్పకుండా దేవుడు మన కార్యం సఫలపరుస్తాడు. అలాగే మా ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాము. ఆ విషయంగా కూడా దేవుని స్తుతిస్తున్నాను. తిరిగి మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి మీరందరూ ప్రేర్ చేయండి. మా కుటుంబము ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి మీరు ప్రార్థన చేయమని దేవుడి సాక్ష్యం దీవించును గాక.